కల్కి అవతారం ఎప్పుడు వస్తుంది? కృతయుగం నుండి ఇప్పటివరకు శ్రీమహావిష్ణువు 9 అవతారాలు ఎత్తడం జరిగింది. కల్కింవతారం రాలేదు కాని వ్యాసవాక్కు ప్రమాణం. కృష్ణావతారం తరువాత రావలసిన అవతారం కల్కి. అసలు ఎక్కడా స్వాహాకారము, సత్కారము ఇవి రెండూ కనబడవు. అంటే ఇక యజ్ఞ యాగములు ఉండవు. గోవులు విశేషంగా వధింపబడి గోమాంసం తినడం లోకంలో ప్రారంభం అవుతుంది. వివాహ వ్యవస్థ నిలబడదు. తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు. భర్తను గౌరవించే భార్యను గౌరవించే భర్తను చూసే వాళ్లు లోకంలో ఉండరు. స్త్రీలు కేశపాసములు విరబోసుకుని తిరగడం లోకంలో పెద్ద విశేషం అయిపోయి జడవేసుకునే సంప్రదాయం విచ్ఛిన్నమవుతుంది. పురుషులు 18 సంవత్సరములకే మరణించడం ప్రారంభం అయిపోయి ఆయుర్ధాలు క్షీణించిన తరువాత ఆ సమయంలో సంభాల అనేటువంటి గ్రామంలో విష్ణుయేసుడు అనే బ్రాహ్మణ కడుపున కల్కి పేరుతో శ్రీ మహావిష్ణువు 10వ అవతారంగా వస్తాడు. అది ఎప్పుడు అంటే కలియుగం చివర్లో కృతయుగానికి ప్రారంభానికి మధ్యలో ఆయన అవతరించడానికి గుర్తు. పాపుల అందరికీ భంగకర వ్యాధి వస్తుంది. ఆసనము నందు పుండ్లు పుట్టి నెత్తురు కారిపోయి వాళ్లే పురుగులు రాలినట్టు రాలిపోతారు. ఆయన శ్వేతాశ్వాన్ని ఎక్కి కాషాయ పతాకాన్ని చేతిలో పట్టుకుని అధర్మంతో మిగిలిపోయినటువంటి బలవంతులైన రాజుల్ని, అధికారానికి తగనటువంటి వాళ్లు, అర్హత లేకపోయినా సింహాసనమీద కూర్చుని పరిపాలన చేసే వాళ్లందరినీ దునుమాడుతాడు. పరమ పుణ్యాత్ములు అయినటువంటివారు ఎవరున్నారో వాళ్లు మాత్రమే శరీరాలతో ఉంటారు. తరువాత కలియుగం పూర్తి అవుతుంది. తరువాత కృతయుగం ప్రారంభం అవ్వడానికి ముందు జలప్రళయం సంభవించి నీళ్లతో భూమండలాన్ని ముంచెత్తుతుంది. ప్రతి కలియుగం చిట్టచివర్లో వచ్చే అవతారం కల్కి అవతారం. అలాంటి కల్కి అవతారాన్ని ఒక్కసారి స్మరించినా, నమస్కరించినా పాపబుద్ధి పోతుంది. అంత గొప్ప అవతారం కల్కి అవతారం. ఓం నమో నారాయణాయ నమః.